హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే కర్రీని చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. 2 ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నవి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను బొంబాయి రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. 2 బంగాళదుంపల్ని పెచ్చి తీసుకొని కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ ఉల్లిపాయలు మగ్గిన దానిలో వేసుకుని ఒక 5 మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకున్నాం కదండి బంగాళదుంపలు, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఉప్పు కూడా వేసి ఒక 2 మినిట్స్ అలాగా కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఫస్టే మనము ఇలా ఉడికించుకోకపోతే టమాటాలు వేసాక మగ్గదు. ఇలాగే కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక టమాటాని తీసుకొని, మీడియం సైజ్ ఒక టమాటాని తీసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కొంచెం ఇలా మనం ఉడికిందా లేదా అని చూసుకొని ఒక 500 ml వాటర్, మీరు చేసే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకొని, నేనైతే 500 ml వాటర్ వేసానండి. కొలత తెలియకపోతే మొక్కలు బాగా మునిగిపోయే వరకు వాటర్ పోసుకోవచ్చు. సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని చూసుకొని ఒక 5 మినిట్స్ అలా బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనము ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఉండలు కట్టకుండా దగ్గరుండి తిప్పుకోవాలి. ఇలా తిప్పుతున్నప్పుడు మన చేతి మీద చిందుతుందండి, ఇది జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దగ్గరికి అయ్యే వరకు, బాగా దగ్గరికి రాకూడదు. నేను ఇలా కన్సిస్టెన్సీ మీకు వేసుకునే దాన్ని బట్టి మీరు చూసుకొని ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంటే మీకు నేను ఎప్పుడు ఏ రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా. ఇలా మీకు పొంగుతూ పూరీ కావాలి రెసిపీ అంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.